రాజాపురం అనే పల్లెటూరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన ఇంట్లో 2 పెంపుడు జంతువులు, ఒక కుక్క, మరొక గాడిద. కుక్క రాత్రిపూట యజమాని ఇంటిని కాపాడేది. దొంగలొస్తే గట్టిగా మొరిగేది. అందుకే రామయ్య కుక్కను ఎంతో ప్రేమించేవాడు. ముద్దులు, మాటలతో ప్రేమ చూపించేవాడు. అయితే గాడిద మాత్రం రోజంతా బరువులు మోస్తూ పొలాల్లో కష్టపడేది. అయినా ఎవ్వరూ దానిని మెచ్చుకునేవాళ్లు కాదు. ఇది గమనించిన గాడిద మనసులో బాధపడి, కుక్కకు అంత ప్రేమ నాకు ఏమీ కాదు. ఇది న్యాయమా అని తలచుకుంది. ఒక రాత్రి దొంగ ఇంట్లోకి చొరబడాడు. కుక్క గట్టిగా మొరిగింది. వెంటనే రామయ్య బయటకు వచ్చాడు. దొంగను పట్టుకుని దెబ్బతీశాడు. తీరా వచ్చి కుక్కను ఆలింగనం చేశాడు, ముద్దు పెట్టాడు, చపాతీ తినిపించాడు. ఇవన్నీ చూసిన గాడిద ఆశగా తలుచుకుంది. నేను కూడా అలా శబ్దం చేస్తే నన్ను కూడా ప్రేమిస్తాడేమో. అదే ఆలోచనతో మరుసటి రాత్రి ఏం జరగకపోయినా గాడిద గట్టిగా అరవడం మొదలుపెట్టింది. రామయ్య నిద్రలేచి బయటికి వచ్చి చూసేసరికి అక్కడ దొంగలు లేరు. మధ్యలో గాడిద మాత్రం శబ్దాలు చేస్తూ నటిస్తోంది. కోపంతో రామయ్య, ఇదేం హంగామా? నీవు కుక్కలా కాకూడదు. నీ పని నీవు చేసుకో అంటూ ఒక చిన్న కట్టెతో దాని వెనక భాగాన్ని తన్నాడు. గాడిద బాధతో తలదించుకుని, అయ్యో, నా ప్లాన్ ఫెయిల్ అయ్యింది అంటూ మూగగా నిలిచింది. మళ్లీ రాత్రి. ఈసారి నిజంగా దొంగ వస్తాడు. కుక్క నిద్రలో ఉంది, అలసిపోయి పెద్దగా స్పందించదు. ఆ సమయంలో అక్కడ ఉన్న గాడిద దొంగను చూసింది. మొదట అది కొంచెం భయపడింది. కాని వెంటనే ఆలోచించుకుంది, ఇప్పుడు నేను కుక్కలా అరవడం మొదలెడితే వాడు జాగ్రత్త పడిపోతాడు. కాకపోతే ఈసారి తెలివిగా వ్యవహరించాలి. ఆలస్యం చేయకుండా గాడిద నెమ్మదిగా దొంగ దగ్గరికి వచ్చి బలంగా తన్నేసింది. దొంగ, ఏంటిది అంటూ కేకలు వేశాడు. ఆ శబ్దం విన్న కుక్క లేచి మొరేయడం మొదలెట్టింది. రామయ్య బయటకు వస్తాడు. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తాడు రామయ్య. ఈసారి గాడిదే నిజమైన హీరో.